వెట్రివేల మురుగన కరోహర. ఇవాళ మనం తయారు చేసుకోబోయేటటువంటి ఒక చక్కని తీపి పదార్థం ఏంటంటేనండి, ఎండు కొబ్బరితో బర్ఫీ తయారు చేస్తున్నానండి. దీనికి కావాల్సినటువంటి పదార్థాల్లో ప్రధానంగా ఎండు కొబ్బరి, శనగపిండి అన్నమాట. కాస్త ఎండు కొబ్బరిని ఏం చేశానంటే ఈ విధంగా మిక్సీలో వేసుకుని మెత్తగా గుండ కొట్టుకుని అట్టే పెట్టుకున్నానండి. ముందుగా పొయ్యి వెలిగించుకుని పాత్ర పెట్టుకున్నానండి. మురుగ అరోహర. ఈ పాత్ర మందపాటి పాత్ర పెట్టుకోండి. సన్రాపు నూనె అలాగే నెయ్యి కలిపి ఇందులో కలిపి ఉంచానండి. మీరు అచ్చంగా నెయ్యితో అయినా చేసుకోవచ్చు, లేదా నూనెతో అయినా చేసుకోవచ్చు, నెయ్యి నూనె కలిపి చేసుకోవచ్చు. నేను ఈ మాత్రం నెయ్యి తీసుకుని ఈ పాత్రలో వేసుకుంటున్నానండి. ఇప్పుడు అచ్చంగా నూనెతో కనుక చేసుకుంటానంటే సన్రాప్ నూనె వాడండి. ఇప్పుడు ఒక గ్లాసుడు శనగపిండి తీసుకుంటున్నానండి. ఒక గ్లాసుడు శనగపిండి తీసుకుని ఈ నూనెలో నెయ్యిలో వేయించేసుకుని తీసేస్తాను. ఎక్కడ మాడిపోకుండా చూసుకోవాలి, చెయ్యి మాత్రం వదలకూడదు. ఈ శనగపిండి వేగిపోయిందండి. ఈ పాత్రలోకి తీసేసుకుని చల్లారపరి చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇదే పాత్రలో ఒక గ్లాసుడు శనగపిండి వేసుకున్నాం కదండి. అలాగే ఒక గ్లాసుడు ఎండు కొబ్బరి తురుము అన్నమాట. అది అలాగే పంచదార వచ్చి గ్లాసున్నర ఏమంటే వేసేమ్మా. గ్లాసు వేసాను కదా, ఇదిగో ఇంకొక అర గ్లాసు చాలు, వేసేమ్మా. అలాగే ఒక గ్లాసుడు పచ్చిపాలు కానీ కాచి చల్లార్చుకున్న పాలు కానీ వేసుకోవాలి. ఇది కలుపుతూ ఉండాలి, చెయ్యి వదలకుండా. అలాగే ఇందులో ఎండు కొబ్బరి పొడితో పాటు కాస్త యాలకులు వేసానండి. యాలకులు నలగడం కోసం కాస్త ఎండు కొబ్బరి వేసాను. యాలకులు ఎండు కొబ్బరి నలిగి ఉందండి, ఇందులో వేసేస్తున్నాను. ఇది ఎక్కడ చెయ్యి వదలకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్న శనగపిండి ఏదైతే ఉందో ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా నలిపేసుకోవాలండి. ఎక్కడ ఉండలు మాత్రం లేకుండా చూసుకోవాలి ఈ శనగపిండిలో. ఇప్పుడు ఇది పొంగొచ్చింది కదండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ శనగపిండిని జాయిగా ఇందులో వేసుకోవాలి. అలా ఎక్కడ ఉండలు లేకుండా మాత్రం కలుపుకోవాలి. పొయ్యి నిదానంగా పెట్టుకోండి, పెద్ద మంట మీద పెట్టుకోవద్దు. కలిపేసి అంతే, ఇలా ఇచ్చాను అన్న. పొయ్యి నిదానంగా పెట్టుకోండి ఒక్కసారి. ఈ శనగపిండిలో ఉండలు లేకుండా మాత్రం గరిటితో ఇలాగా ఇనిపేస్తూ ఉండండి. ఇప్పుడు అలా కలుపుతున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం నెయ్యి సన్రాపు నూనె కలిసి ఉన్నది కొంచెం కొంచెంగా పోసుకుని కలుపుతూ ఉండాలి. ఒకేసారి వేయకండి, కొంచెం కొంచెంగా అలాగే చెయ్యి కలుపుతూనే ఉండండి, చెయ్యి వదలకుండా. ఇప్పుడు ఒకసారి పొయ్యి మధ్యస్థంగా పెట్టుకోండి, మరీ సన్నగా వద్దు, కొంచెం మధ్యస్థంగా పెట్టుకోండి. ఈలోగా ఏం చేస్తారంటే ఒక పాత్ర తీసుకుని అందులో ఈ నెయ్యి వేసుకుని ఈ పాత్రకి ఇదంతా కూడా పట్టించేసేసేయండి. ఇదంతా కూడా ఇలా పట్టించేసేద్దామండి, ఈ అంచులకు కూడా. ఇది 3వ గరిటె నెయ్యి వేస్తున్నానండి. ఇదిగోండి, ఇప్పుడిప్పుడే పూస కట్టడం మొదలైంది, చూసారా? అది ఇప్పుడిప్పుడే పూస కట్టడం మొదలైందండి. ఇదిగోండి, చాలా మట్టికి పూస కట్టేస్తుంది. ఒక అరగరిటెడు చెప్పగరిటెడు, ఒక అరగరిటెడు, దీంతో 3:30 తూచి పోసుకోవాలండి. ఇదిగోండి, ఇంకా దగ్గరకు వచ్చేసింది, చూసారా? ఇగో ఈ విధంగా విడిపోవాలన్నమాట పాత్రలోంచి. అది ఇంకా చూడండి, ఇదిగో తయారైపోయింది. ఇంక మనం పొయ్యి కట్టేసుకుందామండి. పొయ్యి కట్టేసుకుందాం. దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు మనం నెయ్యి రాసిన పళ్ళెం ఉంది కదండి, ఆ పళ్ళెల్లో మనం వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా కాసేపు చల్లారనిద్దామండి. ఇదిగోండి, అది ఊడ్చినప్పుడు ఈ ముద్ద కట్టింది చూడండి. ఆహా, ఎంత రుచిగా ఉందో తెలుసండి, చాలా రుచికరంగా ఉంది. ఎంత బాగుందంటే ఈ పదార్థం కాస్త చల్లారిన తర్వాత ఒక గరిటెతో కానీ చెంచాతో కానీ ఈ విధంగా వత్తండి. ఇది దాదాపు ఆరబెట్టి 1 గంట సేపు అయిందండి. గోరువెచ్చగా వచ్చేసింది. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఒక కత్తి పుచ్చుకుని మీకు కావలసినంత ప్రమాణంలో
ఈ ముక్కల్ని ఈ విధంగా కోసుకోండి. ఇది వేడి మీదే కొయ్యాలన్నమాట. అప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మనం పళ్ళెల్లోకి మార్చుకోవచ్చు. మీకు కావాల్సినంత ప్రమాణంలో కోసుకోవచ్చండి. ఈ విధంగా ముక్కలుగా కోసానండి. ఇవి పూర్తిగా చల్లారిపోయండి. ఇప్పుడు మనం కత్తిరించుకునే ముక్కలోంచి అది ఈ విధంగా తీసుకుంటే చాలా చాలా రుచికరంగా ఉంటుందండి. చాలా రుచికరంగా ఉంటుంది ఇది. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా ఈ విధంగా వచ్చేస్తే మనం పళ్ళెల్లోకి తీసేసుకోవడమే. ఇప్పుడు ప్రతి ముక్క కూడా ఈ విధంగా మనకు వచ్చేస్తుందండి. ఇవి తీసేసుకుని మనం ఒక పళ్ళెల్లో పెట్టేసుకోవడమే. చూస్తున్నారా ఎంత చక్కగా వస్తుందో చూడండి. ఇదిగో ఇది ఇవాళ మనం తయారు చేసుకున్న ఎండు కొబ్బరి బర్ఫీ అన్నమాట. పట్టు మీరు ఎండు కొబ్బరి బర్ఫీ యొక్క తయారీ విధానాన్ని ఇదే పంథాలో తయారు చేసుకుని మీరు రుచి చూసిన తర్వాత మీ చక్కని అనుభూతిని నాకు చెప్పండి. నేను చాలా చాలా సంతోషిస్తానండి. ఇవాళ నేను తయారు చేసినటువంటి ఎండు కొబ్బరి బర్ఫీ యొక్క తయారీ విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ల కొట్టండి. మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైనటువంటి వంటకంతో మీ ముందుకు వచ్చి కలుస్తానండి. అంతవరకు సెలవు. మరి సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. శుభం భూయాత్. ఉంటానండి మరి.